కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగర్మియాగూడ గ్రామంలో ఉన్నాము. రైతు అదీప్ అహ్మద్ గారు 8 ఎకరాల్లో గ్రాఫ్టెడ్ వంగ సాగు చేస్తున్నారు. తొలుత 2 ఎకరాల్లో సాగు చేసి అది మంచిగా అనిపించడంతో మిగతా 6 ఎకరాలకు విస్తరింపజేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. అదీప్ అహ్మద్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మొదటగా 2 ఎకరాల్లో మీరు గ్రాఫ్టింగ్ వంగ పెట్టారు, సక్సెస్ అయింది. మళ్ళీ 2 ఎకరాలు పెట్టారు, తర్వాత మళ్ళీ 4 ఎకరాలు పెట్టారు. అంటే దాదాపు మొత్తం 8 ఎకరాల్లో స్టెప్ వైజ్గా పెట్టుకున్నారు కదా. ఓవరాల్గా దీని మీద మీకు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చింది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది దీని సాగు? మిగతా అంటే మామూలు వంగతో పోలిస్తే దీనికి ఏంటి బెనిఫిట్స్? ఇది వంగ ఏంటంటే ఒకసారి పెడితే దాదాపు సంవత్సరం వరకు మనం ఈల్డింగ్ తీసుకోవచ్చు అంటు కాబట్టి. అదే మామూలు వంగ అయితే ఒక 3 నెలలు 4 నెలలు వెళ్తుంది. ఇది అంటు కాబట్టి మనం సొంత ఎక్స్పీరియన్స్తో చూసినాము. ఒక సంవత్సరం మనము తీయగలిగినాం, సంవత్సరం పాటు తీయగలిగినాం మేడం. అట్లా ఒకసారి పెడితే రైతుకు ఖర్చు అనేది ఉండదు. ఒకసారి పెట్టేస్తే లాంగ్ క్రాప్ కాబట్టి ఒక నెలలో రేటు తగ్గున్నా ఇంకో నెలలో రేటు తగ్గున్నా మళ్ళీ మిగతా నెలలో రేట్ వస్తుంది కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉన్న రేట్ వస్తుంది. అట్లా అదే ఒక టమాటా పెట్టుకున్నాను ఆ 2 నెలలు రేట్ లేకపోతే రైతు నష్టపోతుంది. ఈ వంకాయ అట్లా కాదు, సంవత్సరం పొడుగుతుంటుంది కాబట్టి ఏదో ఒక 2 నెలలు రేటు మంచి రేట్ వచ్చినా కలిసిపోతుంది. అంటే ఇది మొక్క తెప్పించుకున్నారు కదా, మొక్క కాస్ట్ ఎంత పడ్డది, మనకి ఎంత మొక్క ఇచ్చిర్రు, పెట్టుకున్నాక ఎప్పటి నుంచి దిగుబడి స్టార్ట్ అయింది? మొక్క కాస్ట్ 10 రూపాయలు ఉంది మేడం. ఇతర నర్సరీలో 8, 6 కూడా అమ్ముతున్నారు. మనం మంచి క్వాలిటీ మొక్క 10 రూపాయలు తెచ్చుకున్నాము. మొక్క నాటిన తర్వాత 2 నెలలకు మనకి ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. 2 నెలలకు ఒకసారి స్టార్ట్ అయిందంటే కంటిన్యూగా సంవత్సరం పాటు మనం దిగుబడి తీసుకున్నాం. మనకి ఇచ్చిన మొక్క ఎంత వయసు మొక్క ఇచ్చి ఎక్కడి నుంచి తెప్పించి? చిన్న 30 రోజులు 40 రోజుల మొక్క ఇస్తారు. మామూలుగా అన్ని మిరప టమాటా నాటినట్టే సేమ్ అనమాట, కాకపోతే దీన్ని అంటు కడతారు అంతే. అడవి వంగతోని అంటు కట్టిస్తారు. అవును. కాబట్టి మనం నాటుకున్నాక అది పెరగనీయకుండా ఇదే పెంచుకోవాలి. దానికి ఏంటంటే కింది నుంచి మళ్ళీ అది అంటూ ఆ కింది మొక్క కూడా పెరగడానికి ప్రయత్నం చేస్తుంటది. దానికి ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తుండాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు మనము పెట్టుకున్నాక 2 నెలల నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది కదా. అట్లా సంవత్సరం వరకు వస్తూనే ఉంటుంది. ఒక సంవత్సరం వరకు కంటిన్యూగా వస్తుంది. తర్వాత మళ్ళీ దీన్ని కొమ్మ కత్తిరించుకోవాలి. ఒకవేళ మనకు బాగా చెట్టు బాగా పెరిగిపోయింది, సాళ్ళకి మధ్యలో నడవ రావట్లేదు, దోమ పెరిగిపోయింది అన్నప్పుడు ప్రూనింగ్ చేసుకోవచ్చు. ప్రూనింగ్ చేసుకుంటే కూడా మళ్ళీ వచ్చింది, మళ్ళీ మనం దిగుబడి తీసుకున్నాం. ప్రూనింగ్ చేసినాక మళ్ళీ ఎన్ని రోజులకు దిగుబడి వచ్చింది, ఎంత కాలం పాటు దిగుబడి తీసుకున్నాం? 20 days మాక్సిమం 1 month మేడం. 1 month గ్యాప్ ఇస్తుంది. 1 month తర్వాత మళ్ళీ సేమ్ దిగుబడి ఇస్తుంది. అప్పుడు కూడా ప్రూనింగ్ అయినా ఇస్తుంది. ఎందుకంటే ఎక్కువ పిలకలు వస్తాయి అప్పుడు, మండలు ఎక్కువ వచ్చి దిగుబడి ఏమి ఇబ్బంది కాదు, దిగుబడి సేమ్ ఉంటుంది. అట్లా ఇప్పుడు సంవత్సరం పాటేమో ఫస్ట్ మొక్క పెట్టుకున్నాక ప్రూనింగ్ చేయక ముందు వచ్చింది. ప్రూనింగ్ చేసినాక కూడా ఒక సంవత్సరం తీసుకోవచ్చా? సంవత్సరం మనం తీయలేదు మేడం, ఒక 2-3 నెలలు తీసినాము. ప్రూనింగ్ చేసిన తర్వాత 2-3 నెలలు తీసినాము. అది ఇది కలిసి మొత్తం సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయితే మనకు దిగుబడి వచ్చింది. మనకు తెంపుడు 2 నెలల నుంచి దిగుబడి స్టార్ట్ అయిన పచ్చి ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతుంటారు ఇవి? ఇంకా మనము 3 days గ్యాప్ ఇవ్వచ్చు రేటు బాగుంటాయి. లేకపోతే ఇప్పుడు మాకు ఏంటంటే 8 ఎకరాలు ఉంది కాబట్టి ఈ 8 ఎకరాలు తిరిగి ఆడిపోయే వరకు 1 week పడుతుంది. ఇప్పుడు ఇది సాలుకు ఎంత తీసుకున్నారు, మొక్కకు ఎంత తీసుకున్నారు? సాలుకి 8 feet మేడం, మొక్కకు 3 feet. ఇట్లా 2000 మొక్కలు పడతాయి. ఎకరానికి 2000 మొక్కలు. ఇప్పుడు అందాదా ఎకరానికి ఎంత దిగుబడి వస్తుండొచ్చు ఎక్స్పెక్టేషన్? ఇప్పుడు మనము మినిమం టన్ను మేడం. ఒక ఫస్ట్ మంత్ అట్లా రాకుండా సెకండ్ మంత్ నుంచి టన్ వెళ్తుంది. పర్ కటింగ్ టన్ అనుకోండి. నెలకు 4 కటింగ్లా 5 కటింగ్లా అట్లా చూసుకుంటే నెలకు 5 టన్నులు అయితే ఈజీగా తీయచ్చు. 12 60 అంటే 60 టన్నులు ఎకరా మీద తీస్తాం మాకున్న ప్రస్తుతం ఎక్స్పీరియన్స్ బట్టి. ఇంకా కొద్దిగా మందులు అవి మంచి ఇంకా ఎక్కువ వేసుకుంటే ఈ 1/2 ఎకరాలో మనం టన్నున్నర కూడా తీసినాము. అట్లా యావరేజ్గా టన్ను ఎకరానికి టన్ను తెంపినప్పుడల్లా వస్తుంది. అహ్మద్ గారు, వంకాయ అనగానే చీడపీడల సమస్య కూడా ఎక్కువ ఉంటుంది కదా. అవును. అంటే నాటు దానికి దీంతో పోలిస్తే
ఎట్లా ఉంటది దీనికి ఏమన్నా తట్టుకునే శక్తి? ఎందుకంటే అడవి వంకాయకు అంటుకట్టారు కదా, అవును మేడం. తట్టుకునే శక్తి ఏమన్నా ఎక్కువ ఉంటుందా? చీడపీడలకు సంబంధించి పురుగు మందుల వినియోగం కూడా దీంట్లో ఏమైనా తక్కువ ఉంటుందా? చీడపీడలు దానికి ఆశించినట్టు దీన్ని కూడా ఆశిస్తున్నాయి మేడం. మనం గతంలో పెట్టినప్పుడు ఒక 2 నెలలకే మనకు చిట్టాకు తెగులు ఎక్కువ వచ్చింది. మామూలు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 50% 70% వరకు చిట్టాకు తెగులు వచ్చి పోయింది ఒక 3-4 నెలల్లో. అదే దీంట్లో కొద్దిగా కంట్రోల్ ఉంది, అంటే నిరోధకత శక్తి దీనికి బానే ఉంది ఇప్పటికైతే. ఇంకా మందులు కొట్టడం మాత్రం వారం కొడతాం, దానికి కొట్టినట్టే కొట్టాల్సిందే. కాకపోతే అంత తొందరగా దీనికి వైరస్ అనేది అటాక్ కాదు అనమాట. అట్లా నీళ్ళ తడి ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి 2 డేస్కు అట్లా ఇస్తున్నాము. వర్షాకాలంలో అవసరం లేదు, సమ్మర్ కాబట్టి ఇక మొత్తం ఈ మొక్క కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ వరకే తడుస్తారు కొంతమంది రైతులు. ఈ అంటులు అట్లా కాదు మేడం, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం కింది ఇదంతా కూడా తడవాలి. వేరంతా విస్తరించిపోయింది కాబట్టి మొక్క పెరిగి మధ్య దూరం కూడా తడపాల్సిందే. అట్లా ఇప్పుడు వాటర్ ఎక్కువ పడుతుంది, అట్లా వేరు వెళ్ళిపోయింది. అదే వేరు విస్తరించింది కాబట్టి ఇదంతా తడపాల్సిందే. అందుకే 8 తీసుకున్నారా మీరు? అవును మేడం. ఇప్పుడు ఇది మొక్క ఎంత వయసు మొక్క అన్నట్టు దీని ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి? ఇప్పుడు ఇంకా 2 నెలలు అయితే ప్రూనింగ్ చేస్తాం మేడం. ఇప్పుడు ఇంకా ప్రూనింగ్ అవసరం లేదు దీనికి, ఇంకా పెరిగిన తర్వాత చేస్తాం. దాదాపు 6 నెలలు 7 నెలలు అవుతుంది ఇప్పుడు పెట్టి. 7 నెలలకెళ్ళి మనకు దిగుబడి వస్తూనే ఉంది, ఇది కంటిన్యూగా వస్తుంది. మార్కెట్ పరంగా ఇప్పుడేమో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు కదా, మంచి ధర ఏ సీజన్ లో వచ్చింది దీనికి? వంకాయకి మంచి రేట్ అంటే జూన్ నుంచి డిసెంబర్ మేడం. డిసెంబర్ మొత్తం అమ్ముతుంది మంచి రేటు. జనవరి వచ్చిందంటే ఇంక రేటు తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు జూన్ నుంచి కూడా అంటే అన్ని పండుగలు వస్తాయి, శ్రావణ మాసం వస్తుంది, కార్తీకం వస్తుంది, స్వాములు, వినాయక చవితి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచి రేట్ వస్తుంది. ఇంకా జనవరి నుంచి రేటు తగ్గిపోతుంది. జనవరి నుంచి తగ్గింది. అప్పుడు 10 రూపాయలు అప్పుడు 30, 40, 50, మినిమం 20కి తగ్గలేదు, ఎప్పుడు తగ్గలేదు. ఇప్పుడు జనవరి నుంచి 10 రూపాయలు, 6 రూపాయలు, 8 రూపాయలు చాలా తగ్గిపోయింది. తెంపిన కూలన్నీ వెళ్తున్నాయి. ఇంకా మెయింటెనెన్స్ చేయాలి. ఈ 2 నెలలు మెయింటెనెన్స్ చేసుకుంటే మళ్ళీ జూన్ నుంచి వెళ్తుంది కాబట్టి ఇంకా దాన్ని ఆడికాడికైనా మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది జూన్, జూలై, ఆగస్ట్ ఇప్పుడు వర్షాలు ఉంటాయి కదా, అప్పుడు మంచి ధర వచ్చేటట్టుంది. ఎందుకంటే అప్పటికే చెట్లు పెద్దగా ఉంటాయి. అవును, ఆ లోపు ఒక 1 మంత్ ముందు ప్రూనింగ్ చేసి అంత నీట్ చేసేసి మందులు వేసి పెడితే మళ్ళీ జూన్ నుంచి వస్తుంది. అట్లా ఇప్పుడు ఎకరాకు తక్కువ ఎంత పెట్టుబడి ఖర్చు వస్తుంది? పెట్టుబడి ఖర్చు అంటే వాళ్ళు డ్రిప్ ఉంటే ఒకలాగా, డ్రిప్ లేకుంటే ఒకలాగా, ఎరువు వేసుకుంటే అన్నీ ఉంటాయి మేడం. మామూలుగా చెట్లకైతే 20,000 అవుతాయి చెట్ల వరకు. దున్నకానికి ఒక 10,000 అవుతాయి, మల్చింగ్ షీట్కి ఒక 10,000 అవుతాయి, ఎరువు వేసుకుంటే ఇంకో 10,000 ఎక్కువ అవుతాయి, లేబరు ఈ మల్చింగ్ బెడ్ చేయడం అదో ఇంకా ఒక 10,000 అవుతాయి. 50,000 నుంచి 60,000 రూపాయలు ఈజీగా వస్తుంది మేడం. 60,000 రూపాయలు 60,000 అయితే ఈజీగా అవుతుంది ఎకరానికి. అంటే దాని ఈల్డింగ్ మొత్తము వెళ్ళేసరికి అంటే 20 రూపాయలు ధర వేసుకున్నా కూడా ఎంత వస్తుండొచ్చు? ఒక నెలలో వెళ్ళిపోతుంది మేడం ఈ 60,000 ఎకరా పెట్టుకుంటే. మనం ఆగస్టులో స్టార్ట్ అయింది, ఆగస్టులో దాదాపు 1,00,000 రూపాయల బిల్లు వచ్చింది. మంచి రేట్, అప్పుడు 40 రూపాయలు అమ్మినాం. ఒకటే నెలలో మీకు 1,00,000 రూపాయలు వచ్చింది, పెట్టుబడి వెళ్ళిపోయింది. అట్లా ఎవరైనా పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఎండాకాలం పెడితే బతుకుతాయి ఇవి? ఒకవేళ జూన్లో మనకు ధర రావాలంటే మన మొక్క 2 నెలల టైం కావాలి కదా. ఎండలు కాబట్టి కొన్ని మొక్కలు చచ్చిపోతాయి, మళ్ళీ పెట్టుకోవాలి. అదే మీరు జూన్లో పెట్టుకున్నారు అనుకోండి, ఎన్ని మొక్కలు పెడితే అన్ని మొక్కలు బతుకుతాయి. ఈ ఇప్పుడు ఓవర్ హీట్ ఎండలు కాబట్టి ఈ షీట్ మీద పెడతాం, ఈ షీట్ వేడికి కొన్ని వస్తుంటాయి, 30% అట్లా వస్తుంటాయి, మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి. జూన్లో అయితే 10 ఉంటుంది, టెంపరేచర్ డౌన్ అవుతుంది కాబట్టి ఇంకా పెట్టిన కాడికి అన్ని బతుకుతాయి. ఇప్పుడు ఎవరైనా రైతులు ఇట్లాంటి గ్రాఫ్టెడ్ వంగ పెట్టుకోవాలన్నా మీరు ఇచ్చే సలహా సూచన ఏంటంటే ఎన్ని ఎకరాలలో పెట్టుకుంటే బాగుంటుంది? మార్కెట్ అంశాలు ఎట్లా చూసుకోవాలి? అంటే ఆ రైతు స్తోమత బట్టి మేడం, రైతు దగ్గర లేబర్ కానీ, డబ్బులు కానీ, పొలం కానీ, ప్లస్ మార్కెటింగ్ కానీ ఇవన్నీ ఉంటే చేసుకోవచ్చు మేడం. 10 ఎకరాలు చేసుకోవచ్చు, ఎకరం కూడా నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. తెంపడానికి లేబర్ కూడా డైలీ కావాలి. దాదాపు ఎకరం తెంపాలంటే కూడా 4 కంటిన్యూ రావాలి. అది చూసుకొని పెట్టుకోవచ్చు. ఒక అర్ధ ఎకరము అట్లా పెట్టుకోవచ్చు, అర్ధ ఎకరం కూడా పెట్టుకోవచ్చు, 1/2 ఎకరం కూడా పెట్టుకోవచ్చు. ఆ రైతు స్టెప్ వైజ్ ఒక అర్ధ ఎకరం ముందు పెట్టుకొని ఒక అర్ధ ఎకరం లేట్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం 1000 మొక్కలు కూడా ఆర్డర్ తీసుకొని ఇస్తారు. మేము కూడా చాలా మంది రైతులకు ఇప్పిస్తున్నాము. మినిమం 1000 మొక్కలు ఇస్తారు, అంటు మొక్కలు కాబట్టి 100-200 అంటే ఇవ్వరు మేడం. మినిమం 1000 మొక్కలు అంటే అర ఎకరం పెట్టుకుంటే 1000 మొక్కలు పెట్టుకోవచ్చు. ఇంకా మిగతా ఏంటంటే అన్ని ఇస్తాం. అరెకరం పెట్టుకున్నా కూడా ఒకటి ముందు పెట్టుకోవాలి, కొంచెం ఒకటి తర్వాత అట్లా స్టెప్ బై స్టెప్ పెట్టుకోవచ్చు. లేదంటే మార్కెటింగ్ బట్టి నాకు ఇక్కడ నుంచి ఇక్కడ రేటు బాగుంటది కాబట్టి ఇప్పుడు దిగుబడి వచ్చేటట్టు అట్లా ప్లాన్ చేసుకొని టైం చూసుకొని పెట్టుకోవాలి. మంచి ఆదాయమే వస్తది. ఇప్పుడైతే రేటే ఉండదు. ఇప్పుడు ఎండాకాలం వచ్చేటట్టు పెట్టుకోవద్దు. ఎండాకాలంలో అసలు వంకాయ జోలికి పోవద్దు. మనకు ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యన మన క్రాప్ చేతికి వచ్చేటట్టు అట్లా పెట్టుకోవాలి.
పెట్టుబడి ఖర్చులు వెళ్ళిపోగా మంచి ఆదాయం చూసే అవకాశం ఉంటుంది. అట్లా మార్కెట్ ఎక్కడ తీసుకెళ్తారు వీటిని జనరల్ గా? మార్కెట్ హైదరాబాద్ మేడం, ఎల్బీ నగర్ పంపిస్తాం. 10 రూపాయలు పోతుంది మేడం కేజీ, 10 ఒక్కోసారి 6 రూపాయలు కూడా పోతుంది. ఓకే, అట్లా అంటే మనం ఈ గ్రాఫ్టెడ్ వంగ పెట్టుకుంటే ఒకసారి ధర దక్కకుండా ఒకసారి దక్కుతుంది కాబట్టి కాబట్టి మామూలు వంగతో పోలిస్తే ఇదే బెటర్ అంటే. బెటర్. అదే మామూలు వంగ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇది లాంగ్ టైం కాబట్టి ఒక సంవత్సరంలో సరే 2 నెలలు 3 నెలలు రేట్ లేకున్నా మిగతా రోజులు రేట్ ధర కలిసి వస్తుంది. ధర కలిసి వచ్చినప్పుడు మొత్తం వెళ్ళిపోతాయి ఖర్చులు కూడా. అట్లా అని చెప్పి మెయింటైన్ చేస్తున్నాం. అవునా. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.